అవినాష్ పేరు మీద చేయించండి. ఈ పేరు మీద ఈరోజు ఇది 2వ అర్చన. ఇంతకు ముందు ఎవరు చేయించారు పూజారి గారు? ఇప్పుడే ఓ తల్లి బిడ్డ వచ్చి చేయించారమ్మా. ఆమె గర్భవత పూజారి గారు? అవునమ్మా. ఖచ్చితంగా వచ్చింది మన భార్గవి అయి ఉంటుందండి. ఆ పాప అవినాష్ కూతురు అయి ఉంటుంది. కొద్ది క్షణాల ముందు మనం వచ్చున్నా బాగుండేది. కనీసం మన భార్గవం చూసుండేవాళ్ళం. देखो అది కనపడితే ఎస్ఎస్ నీకు ఫోన్ చేస్తా. ఏమైంది బోనా? ఒక పసిబిడ్డ కేక వినిపించిందండి. పసిబిడ్డ కేక? నాకేం వినిపించలేదే. నువ్వేదో కలగని ఉంటావు బోనా. కల కాదండి, నిజమే. నిజంగానే పసిబిడ్డ కేక వినిపించిందండి. అప్పుడే భార్గవి గొంతు కూడా వినిపించింది. నాకిప్పుడు అర్థమైంది బోనా, ఇది కల కాదు, భ్రమ. మన బిడ్డకెలాగూ పిల్లలు పుట్టే భాగ్యం కలగదు. కనీసం భార్గవి మన దగ్గర ఉన్నా ఆ ముచ్చట తీరుండేది కదండి అని పదే పదే అనేదానివి కదా. అందుకే భార్గవి ప్రసవించినట్టు ఆ బిడ్డ కేక వినిపించినట్టు నీకు భ్రమ కలిగింది. లేకపోతే ఎక్కడో అవినాష్ ఇంట్లో ఉన్న భార్గవి కేక నీకెలా వినిపిస్తుంది చెప్పు? నిజమేనండి, మన భార్గవికి నెలలు నిండే కదా. ఏ ఆడపిల్లైనా పురిటికి పుట్టింటికి వెళ్తుంది.
కానీ భార్గవికి మన ఇంటికి వచ్చే అవకాశమూ లేదు. తనకి పురుడు పోసే అదృష్టము మనకు లేదు. ఈ సమయంలో తను ఒంటరిగా ఎన్ని బాధలు పడుతుందో ఏమో. మనం లేకపోతేనేం మోనా, చూసుకోవటానికి గాయత్రి ఉంది కదా. అయినా ఎప్పుడైతే భార్గవి అవినాష్ నీడకు చేరిందో అప్పుడే భార్గవి గురించి నేను టెన్షన్ పడటం మానేశాను. భార్గవికి అంతా మంచే జరుగుతుంది మోనా. పండంటి బిడ్డని కంటుంది. నువ్వేం టెన్షన్ పడకుండా నిద్రపో. హలో భార్గవి, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. ఎవరండి మీరు? ఓ మీరా? నేను అవినాష్ని మాట్లాడుతున్నాను. ఒకసారి పాపకి ఫోన్ ఇస్తారా? పాప ఇంట్లో లేదండి. భార్గవి పాప కలిసి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? అయినా భార్గవి ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, తను బయటికి వెళ్ళటం ఏంటి? అది ఈ టైంలో. భార్గవిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వాళ్ళు వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పండి. ఉంటానండి. అలాగేనండి. ఎవరమ్మా ఫోన్లో? ఎవరేంటి నాన్న? అమెరికా నుంచి అవినాష్ గారు ఫోన్ చేశారు. మున్నితో మాట్లాడాలట. అసలు ఒక క్షణం పాటు నాకేం చెప్పాలో అర్థం కాలేదు నాన్న. కానీ చివరికి ఏదోలా మేనేజ్ చేశాను. అసలు భార్గవి మున్నీల పరిస్థితి ఏంటి నాన్న? వాళ్ళని మళ్ళీ మనం చూడగలుగుతామా? అంత మాట అంటావేంటమ్మా? భార్గవి మున్నీలకు ఏమీ జరగదు. వాళ్ళు క్షేమంగా వస్తారు. నాకు నమ్మకం లేదు నాన్న. ఎలా క్షేమంగా వస్తారు? వాళ్ళు క్షేమంగా రావడానికి మనం ఏం ప్రయత్నాలు చేస్తున్నాం? వాళ్ళు క్షేమంగా రావాలంటే హరికి బాబాయ్ని అప్పగించాలి. కానీ బాబాయ్ని సమస్యలోకి నెట్టడం ఇష్టం లేక బాబాయ్తో ఈ విషయం చెప్పలేదు. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మరి భార్గవి మునీల్ని ఎలా రక్షించుకోగలను నాన్న? అసలు భార్గవి పరిస్థితి ఏంటో తెలుసా? నిన్నటికే డెలివరీ డేట్ ఇచ్చారు. ఏ క్షణంలో అయినా నొప్పులు ప్రారంభం కావచ్చు. తనని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఈ టైంలో ఒక రాక్షసుడి చేతిలో బందీగా ఉన్న తన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నా నాన్న. ఏదో ఒకటి చేయండి నాన్న. భార్గవి మున్నీల్ని రక్షించండి. హలో, అర్జెంటుగా కుక్కట్పల్లి వెళ్ళాలి. ట్యాక్సీ వస్తారా? వస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏయ్, ఎవరయ్యా నువ్వు? సుందరం, నాకెవరి సపోర్టు అక్కర్లేదు. చేసిందంతా చేసేయడం,
మంచోళ్ళగా మళ్ళీ సపోర్ట్ ఇచ్చినట్టు యాక్ట్ చేయటం. చత్ ఏ మనుషులా మీరు? ఎంతసేపటికి ఎవడికి టోపీ వేద్దామా, ఎవడికి అన్యాయం చేద్దామని ఆలోచించడం తప్ప కొంచెం మంచిగా ఆలోచించర్రా మీరు? నీకు తెలుసా, నేను అసలు ఇప్పటి వరకు ఎప్పుడు మందు తాగలేదు. ఇవాళ అసలు ఎందుకు తాగానో నీకు తెలుసా? సుందరం, ఏంటి అర్ధరాత్రి పూట ఏమైంది నీకు? ఏమని పిలిచావు? సుందరమా? ఆ? నా పేరు నీకెలా తెలుసు? ఆ? సార్, మీరా సార్? సారీ సార్, క్షమించండి సార్. మీరని తెలియక ఏదేదో వాగేశాను, క్షమించండి సార్. ఏమైంది సుందరం నీకు? ఎందుకు ఇలా తాగి రోడ్ల మీద తిరుగుతున్నావు? అది మాత్రం నన్ను అడగదు. నా నోటితో నేను మీకేమి చెప్పలేను. భార్గవి మేడంకి జరిగిన అన్యాయం గురించి చెప్పలేను. అవినాష్ గారి గురించి హారిగాడేమనుకున్నాడో చెప్పలేను. చెప్పను అంటూనే మొత్తం చెప్పేశావు. అసలు ఏం జరిగిందో చెప్పు సుందరం. దయచేసి నన్నేమీ అడగద్దు. నా నోటితో నేను మీకేమీ చెప్పలేను. నన్ను బలవంతం పెట్టద్దు ప్లీజ్. నా బిడ్డ ప్రమాదంలో ఉన్న విషయం నాతో చెప్పడానికి నువ్వు బాధపడుతున్నావా? భార్గవి ప్రమాదంలో ఉందని తెలిస్తే నేను తట్టుకోలేను. ఏం జరిగిందో చెప్పు సుందరం. చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆ? భార్గవి ప్రమాదంలో ఉందని తెలిస్తే నేను తట్టుకోలేను. ఏం జరిగిందో చెప్పు సుందరం. చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆ? వద్దు సార్, మీరు ఒట్టు పెట్టుకోవటం ఏంటి సార్? చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, బాధపడద్దు గాయత్రి, భార్గవికేం కాదు, క్షేమంగా తిరిగొస్తుంది. మీ పోలీసులకేం మాధవి అలాగే చెప్తారు. తప్పిపోయింది మా చెల్లెలు కదా. అదే మీ చెల్లెలై ఉంటే ఆ బాధ ఏంటో నీకు తెలిసొచ్చుండేది. నా చెల్లెలు నిండు చూలారు మాధవి. ఏ నిమిషంలో డెలివరీ అవుతుందో కూడా తెలీదు. హారిక నీ ప్రాణ స్నేహితురాలని చెప్పావు కదా. ఆ హారిక స్థానంలో ఉన్న నేను నిన్ను ప్రాణ స్నేహితురాలుగా భావించి అడుగుతున్నాను. నా చెల్లెల్ని తెచ్చి నాకు అప్పగించు మాధవి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా గాయత్రి. నువ్వు నాకింతగా చెప్పాలా? నీ చెల్లెలు నా చెల్లెలతో సమానం కాదా? మీ ప్రేమంతా మాటల్లోనే కనిపిస్తుంది, చేతల్లో ఏమీ కనిపించట్లేదు. ఒక గొప్ప పేరున్న డాక్టర్ని నాన్న అని పిలుస్తున్నాను. ఒక ఇన్స్పెక్టర్ని ప్రాణ స్నేహితురాలుగా ఫీల్ అవుతున్నాను. నేను మీ మీద చూపించే ఎఫెక్షన్ మీరు కూడా నా మీద చూపించే వాళ్లే అయ్యుంటే ఈ పాటికి నా చెల్లెల్ని నాకు తెచ్చి అప్పగించుండేవారు. అసలు మున్ని భార్గవులు కనిపించకపోవడానికి కారణం ఎవరో కూడా నీకు తెలుసు. అయినా నువ్వేం చేయలేకపోతున్నావు. నీకేవో సాక్ష్యాలు ఆధారాలు కావాలి. అవన్నీ ఉన్న పై అధికారుల పర్మిషన్ కావాలి. నువ్వేం చేయలేవు మాధవి, ఏం చేయలేవు. నీ ఆవేదన నాకు అర్థమైంది గాయత్రి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించి మున్ని సాక్ష్యంతో హరిని అరెస్ట్ చేద్దామని చెప్పాను. కానీ మీరు నా మాట వినిపించుకోలేదు. ఇదంతా హరే చేయించాడని తెలుసు గాయత్రి. అలాగే వాణ్ణి ఏం చేస్తే భార్గవి మున్నీలు క్షేమంగా బయటపడతారో కూడా తెలుసు. భార్గవిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది.
నా మాట నమ్ము. నాకేమీ అర్థం కావడం లేదు మాధవి. నువ్విచ్చే హామీతో ధైర్యంగా ఉండాలో లేక నా చెల్లెలి పరిస్థితి తలుచుకుని కుమిలిపోవాలో అర్థం కావడం లేదు. పురుడు పోసుకోవడం అంటే పునర్జన్మతో సమానం. ఇప్పటికే నేను నా కడుపులో బిడ్డను పోగొట్టుకుని కుమిలిపోతున్నాను. నా పరిస్థితి నా చెల్లెలికి రాకూడదు. దయచేసి నా చెల్లెలి కాపాడు మాధవి, కాపాడు ప్లీజ్. ఊరుకో గాయత్రి, నేనున్నాను కదా. ఏమిటండి ఇంత ఆలస్యమైంది? సరే, నీళ్లు పెట్టాను, స్నానం చేసి రండి. ఇంతలో భోజనం వడ్డించేస్తాను. వద్దు భువన, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. అట్నుంచి అటే వెళ్తే నువ్వు కంగారు పడతావని నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. ఈ వేళప్పుడు ఎక్కడికండి? మళ్ళీ టాక్సీ నడపడానికా? ఈ రోజు కష్టపడింది చాలండి. ట్యాక్సీ కోసం మాత్రం కాదు భువన. ఆ భగవంతుడు ఒక్కోసారి ఒక్కో చోటుకు వెళ్ళమంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి కదా. ఏంటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? ఎక్కడికెళ్తున్నారో అని అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఎక్కడికెళ్తున్నారో చెప్పండి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి